ఇదే మంత్ లో మీరు ఇదే సభ పెట్టారు. సో దిస్ ఇయర్ కూడా ఇదే సభ పెట్టారు. ఏమైనా చేంజెస్ వచ్చినాయా? ఇక 1 ఇయర్ వెయిట్ చేసినాము, 1 ఇయర్ చూసినాము. ఇంకొకసారి మేము ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా పెట్టాం. ఇదే లాస్ట్ ధర్నా. ఎందుకంటే ఈ ధర్నాలు పెట్టి కావాలని వాళ్ళకి అడుక్కునే పరిస్థితి అయితే ఇంకా ఉండదు. దయచేసి చేయండి చేయండి చేయండి, ఇవ్వండి ఇవ్వండి, ఇది చేయండి అది చేయండి, ఇంకా అడుక్కునే స్థితిలో మేము లేము. రిక్వెస్ట్ చేయము, మాకు అవసరం లేదు. మేము మా హక్కును మేము ఎట్లయినా లాక్కుంటాం. ఇక మంచిగా ఎన్ని రోజులు రిక్వెస్ట్ చేసినాము, ఇప్పుడు లాక్కుంటాం. అంటే ఏమని చెప్పబోదు? లాస్ట్ టైం ఏమో ఎమ్మెల్యే ఇళ్ళ మీద దాడికి అదే అంటున్నా, అప్పుడు దాడికి దిగుతా అని చెప్పిన. ఇంకొకటి అది కుదరకపోతే జూబ్లీ హిల్స్ పోయినా, ఇప్పుడు కొడంగల్ కూడా పోతా, ఖచ్చితంగా పోతా. ఇప్పుడు ఆ తర్వాత ఆ గ్యాప్లో అయితే ఖచ్చితంగా కొన్ని చేయాలి. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల రాస్తారోకాలు, నిరుద్యోగుల మిలియన్ మార్చ్లు, నిరుద్యోగుల వంట వార్పులు, నిరుద్యోగుల అన్ని సభలు పెడతాం. నిరుద్యోగుల ధూమ్ధామ్ కూడా పెడతాం. అంటే 200 పైగా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. ఎందుకంటే ప్రభుత్వ కొలువులే ఎజెండాగా చదువుతున్న వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు, నర్వస్ అవుతారు, కాదనట్లేదు. ఈ గవర్నమెంట్ జాబ్ మీదనే ఆధారపడిన కుటుంబాలు చాలామంది ఉన్నాయి. కానీ నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కాకపోతే మనం ప్రైవేట్లైనా చూసుకుందాం, ఎట్లయినా ఉద్యోగాలు సాధించుకుందాం. ప్రైవేట్ సెక్టార్లో కూడా సమాన వేతనం ఉండేటట్టు చూసుకుందాం. ఆ ప్రైవేటు జాబ్స్ కూడా తెలంగాణ వాదులకే ఎక్కువ శాతం ఉండేటట్టు కొట్లాడదాం. అటు ఏపీ వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. మనం గవర్నమెంట్ జాబ్ల మీద ఫోకస్ పెడుతున్నాం, కానీ ప్రైవేట్ సెక్టార్లో కూడా మొత్తం ఆంధ్రాలు తనుకొని పోతున్నారు ఉద్యోగాలు. వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇస్తున్నారు, లక్షలు. కాబట్టి దయచేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకండి. అంటే 99 రోజుల ప్రజాపాలనలో జాబ్ మేళా పెట్టి ఒక 20,000 పైగా జాబ్స్ ఇచ్చారు కదా, దానికోసం ఏమంటారు? 20,000 జాబ్ మేళా ఇచ్చారు, సరే మంచిది. అందులో ఎంతమందికి తెలంగాణ వాదులకు ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? ఎంతమందికి ఇచ్చారు? ఏమైనా డాటా ఇస్తారా? గవర్నమెంట్ జాబ్ వస్తే ఈ సెక్టార్లో వీళ్ళకి ఇచ్చినాము, ఈ రిజర్వేషన్లో వీళ్ళకి ఇచ్చినామని చెప్తారు. కానీ మరి నిజంగా జాబ్ మేళాలు పెట్టి తెలంగాణ వాసులకే మీరు ఉద్యోగాలు ఇస్తున్నారా? ప్రైవేట్ జాబ్సే అయినప్పుడు ఇప్పుడు మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మా రాష్ట్రం ఉన్నప్పుడు 70% మాకు ఉండాలి నియామకాలు. అది ప్రైవేట్ అయితే ఏంది, గవర్నమెంట్ అయితే ఏంది? మరి ఎందుకు ఉండట్లే ఇక్కడ వాళ్ళకి? ప్రైవేట్ సెక్టర్ అయితే పక్క రాష్ట్రం వాళ్ళకి ఇస్తారా? మరి పక్క రాష్ట్రంలోనే పెట్టుకోండి కంపెనీస్, పక్క రాష్ట్రంలోనే పెట్టుకోండి మీ ఫ్యాక్టరీలు. ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? పెట్టుకోవడానికి మాత్రం తెలంగాణ కావాలి, అక్కడ ఉద్యోగాలు మాత్రం ఆంధ్ర వాళ్ళకి ఇస్తారు, పక్క రాష్ట్రం వాళ్ళకి ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఏపీ వాళ్ళు మొత్తం తెలంగాణను ఆక్రమించుకుంటున్నారు కాదు, కొన్నారు ఆల్రెడీ. ఇంకా పోవట్లేదు, వాళ్ళు పోవట్లేదు. తెలంగాణ వచ్చింది అంతే, వాళ్ళు ఇక్కడ నుంచి పోవట్లేదు. ఈయన చచ్చిర్రు, ఇంకెప్పుడు పోతారా అని చూస్తున్నా నేను. ఇంకా మన గొంతు మీద కత్తి లెక్క కూర్చున్నారు. మీడియాల వాళ్ళే, ప్రైవేట్ సెక్టార్ల వాళ్ళే, జాబ్లలో వాళ్ళే, కంపెనీస్లో వాళ్ళే, ఆఖరికి మేము చదువుతున్న ఇన్స్టిట్యూట్ల వాళ్ళే. వాళ్ళకే రిజర్వేషన్లు, వాళ్ళకే ఉద్యోగాలు. ఏంది ఇది అసలు? ఎవరి కోసం ఈ తెలంగాణ వచ్చింది? మళ్ళీ తెలంగాణలో ములికి ఉద్యమం మొదలవుతుంది. మళ్ళీ స్థానిక ములికి ఉద్యమం మొదలవుతుంది. అమ్మా జాబ్ క్యాలెండర్కి దండం. ఇక జాబ్ క్యాలెండర్ అనే మాట లేదు. 3 సార్లు జాబ్ క్యాలెండర్ అని 3 ఇయర్ క్యాలెండర్లు చూసినాం. ఇక జాబ్ క్యాలెండర్ అనే ఊసు వద్దు మాకు. జాబ్ క్యాలెండర్ వద్దు, అందులో ఉన్న జాబులు ఏమైనా ఉంటే ఫిలప్ చేయండి. జాబులు లేని జాబ్ క్యాలెండర్ మాకు వద్దు. థ్యాంక్ యూ.